హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ కుమార్ బ్లాగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సోమశిలలో పెసరపట్టను మరియు మైదానాలను చూపించబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఒక పని మీద సోమశిలకు వెళ్తున్నప్పుడు పక్కన ఆగాల్సి వచ్చింది, కొండ పక్కన చూద్దామని. కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఇది ఒక పంట అని అర్థమైంది. ఆ పంటను జాగ్రత్తగా గమనిస్తే అదొక పెసర పంట. అక్కడ కొండపైన బోర్ ఉంటుంది. అక్కడ నుంచి వేరే చోటికి వాటర్ను మోటార్ సహాయంతో లింక్ పైపుల సహాయంతో ఇలా వేరే చోటికి పంపింగ్ చేస్తారు. ఇదంతా కూడా కొండ ప్రాంతమే అండి. ఇది ఒక పంట పొలాల్లోకి దిగే మెయిన్ రోడ్ నుంచి పంట పొలాల్లోకి దిగే ఒక మట్టి రోడ్డు. ఫ్రెండ్స్, మీ అందరికి లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్ మీ అందరికి తెలిసిందే. టాటా లైఫ్ ఇన్సూరెన్స్ లో 12 సంవత్సరాల పాటు అమౌంట్ పే చేస్తే 30వ సంవత్సరం నాడు 55,06,974 రూపాయలు తీసుకోవచ్చు. మొదటి ప్రీమియం కట్టినప్పటి నుంచే 55 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఫోన్ నెంబర్ ఇచ్చాను, వారితో కాంటాక్ట్ అవ్వండి. ఈ రైట్ సైడ్ లో ఉన్న పొలాన్ని అయితే దున్నారు. అది ఇంకా బీడు భూమి ఉంది, అది చేయాల్సి ఉంటది ఇంకా వరకు. ఇలా అప్పుడప్పుడు బయటకు వచ్చి చూడడం చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా అప్పుడప్పుడు బయటకు వచ్చి చూస్తూ ఉండండి ఎలా ఉంటుంది అని చెప్పేసి. టూర్ అండ్ ట్రావెలింగ్ చేస్తూ ఉండండి. ఇది వచ్చేసి మైదానం అంటారు. మైదానం అంటే మీకు ఎలా చెప్పాలి, యాక్చువల్లీ ఇది నదికి పక్కన ఉంటది. నది ప్రవాహం బాగా పెరిగినప్పుడు ఇదంతా కూడా వాటర్తో నిండిపోతుంది. వర్షాకాలం ఇవన్నీ బాగా తగ్గినప్పుడు ఆ వాటర్ అనేది ఈ నేల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా నేను చెప్పేది. ఒకవేళ నేను సరిగ్గా చెప్పలేకపోతే కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.